భారతదేశంలో జనగణన అంటే పెద్ద ప్రక్రియ. నెలల తరబడి సాగే పని. కానీ ఒకప్పుడు అది కూడా హైదరాబాద్లో ఒక్క రాత్రిలో పూర్తయింది అంటే నమ్మగలరా? అవును. 1881లో హైదరాబాద్లో జరిగిన తొలి జనగణన ఒక అద్భుతమైన చరిత్ర. అది ఎలా జరిగింది? ఏ పరిస్థితుల్లో జరిగింది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ దేశంలోని పెద్ద మెట్రో సిటీస్లో ఇది ఒకటి. కానీ 1881లో హైదరాబాద్ పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లో విద్యుత్తు లేకుండా పరిమిత సదుపాయాలతోనే ప్రజల జీవితం సాగేది. అలాంటి పరిస్థితుల్లోనే హైదరాబాద్లో తొలి జనగణన నిర్వహించారు. ఈ జనగణనలో అత్యంత ప్రత్యేక విషయం ఏమిటంటే అది అర్ధరాత్రి ప్రారంభమై ఒకే ఒక్క రాత్రిలో పూర్తయింది. ఫిబ్రవరి 17, 1881 తేదీని జనగణన కోసం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. పౌర్ణమి వెలుతురులో అధికారులు రాత్రికి రాత్రే జనగణన పూర్తి చేశారు. జనగణన చేసే అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలు నమోదు చేశారు. ప్రజలు ఎక్కడ నిద్రపోతే అధికారులు అక్కడికే వెళ్లి జనగణన చేశారు. జనగణన సక్రమంగా జరగాలంటే ప్రజలు ఆ రాత్రి తమ ఇళ్లలోనే ఉండాలని ముందుగానే సూచించారు. జాతరలు, పండుగలకు, ఫంక్షన్లకు వెళ్లకుండా ఇంట్లో ఉండాలని అధికారులు ముందుగానే చాటింపు వేయించారు. దీంతో ఖచ్చితమైన లెక్కలు సేకరించడం సాధ్యమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో జనగణన నిర్వహించడం కష్టంగా మారింది. ముఖ్యంగా వరంగల్ వంటి ప్రాంతాల్లో అడవి జంతువుల భయం ఉండటంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా అన్ని అడ్డంకులను దాటుకుని జనగణన విజయవంతంగా పూర్తి చేశారు. అప్పట్లో హైదరాబాద్ మాత్రమే ప్రధాన పట్టణంగా ఉండేది. మిగతా ప్రాంతాలు ఎక్కువగా గ్రామాలుగానే ఉండేవి. అందువల్ల నగర జనాభా, గ్రామీణ జనాభా మధ్య స్పష్టమైన తేడా ఉండేది. 1881లో హైదరాబాద్ నగర జనాభా సుమారు 3,67,000గా నమోదైంది. 1901 నాటికి ఈ సంఖ్య 4,48,000కి పెరిగింది. ఒక కుటుంబంలో సగటున 4 మందికి పైగా సభ్యులు ఉండేవారు. జనగణన కోసం ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో చేసిన జనగణనకు అయిన మొత్తం ఖర్చు కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ప్రక్రియలో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని సహాయం చేసినట్లు సమాచారం. ఈ జనగణన 2 దశల్లో జరిగింది. మొదట వివరాలు సేకరించి తరువాత వాటిని ధృవీకరించారు. అయితే ప్రధాన లెక్కలు మాత్రం ఒక్క రాత్రిలోనే నమోదు చేశారు. ఇప్పటి జనగణనతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన విధానం. ఇప్పుడు జనగణనకు టెక్నాలజీతో పాటు భారీ సిబ్బంది అవసరమవుతున్నా అప్పట్లో చంద్రకాంతి సహాయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం నిజంగానే విశేషం. 1881లో హైదరాబాద్లో జరిగిన ఈ జనగణన చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. సాధనాల కంటే సంకల్పమే ముఖ్యమని ఇది స్పష్టంగా చూపించింది.